రాష్ట్రంలో జనసేన పార్టీ ప్రక్షాళన కోసం అధిష్టానం కీలక అడుగులు వేస్తుందని పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అధ్యక్షుడు జనసేన పార్టీ నాయకుడు బండ్రెడ్డి చందు తెలిపారు. ఒంగోలుకు చెందిన జడ నాగేంద్ర యాదవ్ పార్టీలో కోవర్టులాగా పనిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. గుంటూరులో శ్యామలనగర్ లో మంగళవారం చందు మీడియాతో మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడి పదవుల కోసం బాలినేని శ్రీనివాసులరెడ్డి వసూళ్లు చేస్తున్నారని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు పైరవీలు చేసి నాగేంద్ర పదవులు పొందారని విమర్శించారు. హద్దులు దాటి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. జనసేన పార్టీలో ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలలో చాలా మంచి విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు పార్టీ బాధ్యతల్ని ప్రక్షాళన చేయాలని చెప్పని నిర్ణయించుకొని పార్టీ బాధ్యతల్ని రామ్ తాలూరి గారికి అప్పచెప్పారు. వారు ఈ ఎక్కడైతే పార్టీ యొక్క బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎక్కడైతే నిజమైన 2014 నుంచి కష్టపడి పార్టీ కోసం ఎవరైతే అహర్నిశలు కష్టపడి పనిచేశారో వాళ్ళందరిని గుర్తించి బయటికి తీసుకొస్తున్నారు. అది చాలా సంతోషకరమైన విషయం. అయితే దానిలో భాగంగా అన్ని జిల్లాల్లో ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఒక టీములు వేశారు ప్రతి జిల్లాలకి. దానిలో భాగంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని రాయలసీమ అంటే నెల్లూరు దగ్గర నుంచి రాయలసీమ వరకు కడప వరకు వారితో పాటు ఆర్ని శ్రీనివాసరావు గారిని తిరుపతి ఎమ్మెల్యే గారిని టీసీ వరుణ్ గారిని ముగ్గురిని కూడా దాంట్లో భాగస్థులను చేసి ఒక టీమ్గా వాళ్ళందరిని పంపించారు. అయితే ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో ఏంటంటే, ఎక్కడైతే మంచి వ్యక్తుల్ని వాళ్ళందరూ గ్రహించి బయటికి తీసుకొస్తున్నారని చెప్పని అభ్యర్థాభావంతో ఇప్పుడు దాకా ఎవరైతే పార్టీకి పని చేయకుండా దొడ్డిదారుల్లో పదవులు అనుభవించారో వీళ్ళందరికీ ఏమైపోయిద్దా అని చెప్పని భయంలో ఉన్న కొంతమంది విషం కక్కుతున్నారు. అందులో ఎలా అంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని జడ బాల నాగేంద్ర బాబు యాదవ్ గారు అనే వ్యక్తి 2024లో ఎలక్షన్కు ముందు ఒంగోలులో ప్రకాశం జిల్లాలో పార్టీలో చేరారు. వారు చేరిన దానికి ఎవరిని తప్ప పట్ల మంచి పరిణామాలు ఎవరు వచ్చినా కూడా ఆహ్వానించమని చెప్పని మొన్న 2 రోజుల క్రితం మన మంత్రివర్యులు గౌరవనీయులు జనసేన పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ గారు కూడా చాలా చక్కగా చెప్పారు. ప్రతి ఒక్కరిని తీసుకురండి, అందరూ కలిసి ముందుకెళ్ళాలి, పార్టీని అభివృద్ధి చేయాలని చెప్పని గౌరవనీయులు మంత్రి గారు చెప్పారు. అలా ఆలోచనలో ఉండగా జడా నాగేంద్ర యాదవ్ గారు వచ్చి పార్టీలోకి వచ్చిన 1 నెల రోజుల్లోనే వారే చెప్పారు ప్రెస్ మీట్లో, వచ్చిన నెల రోజుల్లోనే జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ అనే పదవి ఇచ్చారు నాకు అని చెప్పాను. 2014 నుంచి అయ్యా నాగేంద్ర యాదవ్ గారు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను, 2014 నుంచి మేము నాలాగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది పనిచేశాం. జెండా పట్టుకొని ఎండనక వాననక ఎన్నో సమస్యల మీద పోరాడాము. ఏమీ లేకుండా, ఏ పోరాటాలు లేకుండా, ఏ జెండా పట్టుకోకుండా మీరు 2024లో ఎలక్షన్ ముందు మేము చేరామని చెప్పి మీ నోటితో మీరు చెప్పారు. మరి మీరే పైరువీలు చేస్తే మీరు ఎవరికి డబ్బులు ఇస్తే, ఏ లంచం తీసుకుంటే మీకు ఆ పదవి ఇచ్చారు. మీ వెనక ఎవరున్నారో, ఎవరు మీ చేత డ్యాన్స్ చేపిస్తున్నారో, ఇలాంటి చవాకులు ఎలా పిలిపిస్తున్నారో అందరికీ తెలుసు. దయచేసి మీ యొక్క అబద్ధపు ప్రచారాలను ఆపకపోతే చాలా తీవ్రమైన చర్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలుకి 25 లక్షలు, నెల్లూరుకి 50 లక్షలు, తిరుపతికి కొన్ని లక్షలు, అలానే కడపకి, కర్నూలుకి ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళారు మీరు మీ నోటికి వచ్చినట్టు. అయితే మీ దగ్గర నిజాయితీ ఉంటే ఎవరు ఆ వ్యక్తులు ఎవరి దగ్గర అడిగారు అది మీరు నిరూపించండి. లేని పక్షంలో మీరు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పార్టీ ఆఫీస్కి వెళ్ళి నేను కంప్లైంట్ చేస్తానని. మేము చేస్తాం. మీలాంటి దుర్మార్గుల్ని, దుష్టుల్ని, సైతాన్ గాల్ని బయటికి తరిమిపారి దొబ్బన్నా అని చెప్పని చెబుతాం. ఎందుకంటే మీలాంటి దొంగలు, కోవట్లు పార్టీలో ఉన్నారు కాబట్టి ఇంతకాలం మేమందరం చాలా నలిగిపోతున్నాం. పార్టీ అభివృద్ధి లేకుండా పోతుంది.